నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం మా మాధురి. గురుగారు, విశ్వవసునామ సంవత్సరం షష్టగ్రహ కూటమి ముఖ్యంగా మీనరాశిలో అవుతుంది. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరం అంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల చాలా ఉపద్రువాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి, ఆ తర్వాత మీనరాశిలో అవుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు ఎక్కువగా స్ట్రగల్స్ చేయాలి అని చెప్పి ఇలాంటివన్నీ వింటున్నాం. అసలు మీనరాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఎటువంటి శుభలాభాలు కానీ కష్ట నష్టాలు కానీ కలిగిస్తుంది? మొట్టమొదటిగా మన ప్రేక్షకులకి, మన ఛానల్ ప్రేక్షకులకి, మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వవసునామ సంవత్సరం. ఇకపోతే ఈ విశ్వవసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. ఆ తర్వాత మనకి రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే అన్ని చోట్ల గౌరవం ఉంటుంది. ముఖ్యంగా మొన్న బెట్టింగ్ యాప్స్లో లాస్ అయినటువంటి వాళ్ళంతా కూడా మీనరాశి వాళ్ళే. ఇప్పటి నుంచే కాదు పాపం, వాళ్ళు ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నప్పటి నుంచి కూడా కోడి పందాలనో లేకపోతే ఇదనో అదనో ఏవో సంథింగ్ బెట్టింగ్, క్రికెట్ అనో ఇలాగా సరదాగా ఆడుకునే వాళ్ళు, చిన్న రేంజ్లో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇలా వాళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరిగినప్పుడు సెలబ్రిటీలు చెప్తున్నారు ఇది అది అని ఆడడము, లాస్ అయినటువంటి వాళ్ళ బ్యాచ్లో ఎక్కువ మంది మీనరాశి వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఈ మీనరాశికి ఏలినాటి శని మనకి స్థానము బాగానే పట్టుకుంది, కానీ వీళ్ళకి అంతా కూడా జల్సా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఏలినాటి శని ప్రభావంలో వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ధన సంపాదన అనేటటువంటి దానికి తిరుగులేదు. డబ్బులు బాగానే సంపాదిస్తారు, ఖర్చు అలాగే చేస్తారు సమానంగా. అలా వీళ్ళు అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా వస్తుంటుంది వీళ్ళకి. నేను ఈ వ్యాపారం చేయాలా, ఆ వ్యాపారం చేయాలా, ఇలాగనమాట. ఆ వ్యాపారాలు చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు కంగారు పడడానికి, భయపడడానికి అవకాశాలు ఉంటాయి. ఏమిట్రా వీడు ఏదో ఉద్యోగం రాక వచ్చిందంటే ఉద్యోగం చేసుకుంటున్నాడు, మళ్ళీ బిజినెస్ అంటాడేంట్రా నాయన అన్నట్టు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలి అనుకునేటటువంటి ప్రయత్నాలు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయితే అవి కొన్ని కారణాల వల్ల అవి నెరవేరకనటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం కూడా ట్రంప్ వస్తే ట్రంప్ని మనం వదిలేసి దేశాన్నే మార్చేయాలి, వేరే దేశం వెళ్ళిపోండి అని చెప్పాం. ఆ విధంగా ఇతర దేశాలకి వీళ్ళంతా కూడా ట్రై చేసుకున్నాడు అనేటటువంటిది జరుగుతోంది. ఓకే. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారంతా కూడా మనకి ఈ అనుకున్న పనులు అనుకున్నట్టు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తండ్రి ఆరోగ్యం సంబంధించి ఏలినాటి శని సమయం కదా, తల్లి తండ్రో ఎవరో ఒకళ్ళకి అనారోగ్యం అనేటటువంటిది సూచిస్తుంది ఎండింగ్లో అయినా ఎక్కడైనా. సో ఈ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలలో ఈ ఏలినాటి శని వాళ్ళు జరుగుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు ఉండడం మంచిది. అయితే షష్టగ్రహ కూటమి ఈ రాశిలోనే ఏర్పడుతుంది కదా, సో దానికి ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీనరాశి మీద? 100% ఉంటుంది. దాని మీద ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఖచ్చితంగా 3 నెలలు ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే గ్రహణం అనేటటువంటిది ఏంటంటే ఆ రాశిలో వచ్చింది. ఇప్పుడు ఒక రకమైనటువంటి మబ్బు పట్టినట్టు, మంచు స్నో పట్టినట్టుగా. సో దాన్ని తుడిచేస్తే పోతుంది కదా, ఆ విధంగా దానికి కొంత టైం పడుతుంది కదా. సో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రాశి వాళ్ళకు మాత్రమే పడింది కాబట్టి వీళ్ళు కన్యా రాశి వాళ్ళిద్దరు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కొంత ఉంది. ఓకే. వీళ్ళు చక్కగా దైవారాధన చేసుకోవడము ఇలాంటి వాటి వల్ల వీళ్ళకి కాస్త ఈ యొక్క సమస్య నుంచి వీళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారం మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరైతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఉన్నారో వీళ్ళు హోటల్ ఇండస్ట్రీ కానీ, బట్టల షాపులు కానీ, అండ్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఇలాంటి ఎలక్ట్రానిక్స్, ఈ అప్లియన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళు మంచిగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే గురుబలం లేదు వీళ్ళకి. అందువలన అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన
వేరే వాళ్ళకి వీళ్ళు వెళ్ళి ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేసులకు కాదనమాట. మామూలు డిఫరెంట్ ప్లేసెస్కి ఎలాగోలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలాగోలాగా మనం అడ్జస్ట్ అయిపోతాం, మనం ఉద్యోగం చేస్తున్నాం అనేటటువంటి ధోరణితో వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే. అలాగే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన కొత్త కొత్త వ్యక్తులు వీళ్ళకి పరిచయం అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ వ్యక్తులు కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తుల వల్ల లాభాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఉన్నాయా అనేటటువంటిది మనం పర్సనల్గా మనం చూస్తేనే కదా అర్థమవుతుంది. సో వాళ్ళని బట్టి ఎస్టిమేట్ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళాలి. అండ్ ఉదాహరణకి చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తారు. బెట్టింగ్ యాప్స్ ఆడమనే వాళ్ళు ఉంటారు అప్పట్లో. ఇప్పుడంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోన్ వేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రమోటర్స్ ఎవరు చెప్పట్లేదు. అప్పుడు మనం చెప్పినా సరే ఆడకూడదు నాయన అని చెప్పినా కూడా వినేవారు కాదు. అదేవిధంగా ఈ షేర్స్ మార్కెటింగ్లు కూడా, షేర్స్ ముఖ్యంగా ఈ యొక్క కమోడిటీస్ మీద కాకుండా ఈ షేర్స్ ఆడడం కూడా ఆపేయడం మంచిది వీళ్ళు. ఎందుకంటే మంచి నష్టం అనేటటువంటిది ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఇతరులతో లావాదేవీలలో, వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలా. మనము ఒకటి చెబితే రామ అంటే భూతో అన్నట్టుగా అవతల వాడికి అర్థం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సరైనటువంటి అవకాశాలు ఇంతవరకు మీనరాశి వారికి రాలేదు. రాంగ్ పర్సన్ ఇన్ రైట్ పార్టీ ఆర్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నట్టుగా పాపం జరిగింది. అయితే ఇంకొంతకాలం కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2025 సంవత్సరంలో కాస్త వీళ్ళు మంచిగా పుంజుకొని మంచి స్థానాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి అధిపతి ఎవరు గురువు? వీళ్ళకి అధిపతి ఈ యొక్క మీనరాశి గురు. ఓకే. అయితే విద్యార్థులు మనం తీసుకున్నట్లయితే విద్యార్థులు హార్డ్ వర్క్ అనేటటువంటిది ఎక్కువ చేయాలి, లేకపోతే ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎలా ఆలోచిస్తారు అంటే, లాస్ట్ ఇయర్ అంతా కూడా మనం ఎదుర్కొండగానే ఉంటారు. ఎదుర్కొండగానే మన స్నేహితుల వర్గంలో కానీ, బంధువుల వర్గంలో కానీ వీళ్ళ యొక్క మంచిని మనం కోరుకుంటూ చెప్పేటటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. కానీ వీళ్ళు వాళ్ళని గుర్తించకుండా, చెడుని మంచి చెప్పేటటువంటి వాళ్ళని గుర్తించకుండా ఎక్కడో వస్తారు, ఎవరో వస్తారు, నా డెస్టినీని మారుస్తారు, నా దీన్ని మారుస్తారు అని అనుకునే విధంగా ఒక ఊహాత్మకంగా వీళ్ళు ఊహల్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతాయి. సహజం అది. కానీ దీన్ని అధిగమించాలి. దట్స్ వేర్ ద సక్సెస్ లైజ్. ఎందుకంటే చాలామంది మనకు పరిచయం అవుతుంటారు, చాలామంది వెళ్తూ ఉంటారు. మనం రైట్ పర్సన్స్తో మనం కూడా వెళ్ళాలి. అండ్ అ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ డేంజరస్ దాన్ అ వైజ్ ఎనిమీ. ఇప్పుడు మూర్ఖుడైనటువంటి స్నేహితుడు తెలివైనటువంటి శత్రువు కంటే కూడా చాలా ప్రమాదకరం అని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం పడుకున్నాం, ముక్కు మీద దోమ కొడుతుంది. వాడు ఎలా అంటే మన శిష్యుడు వాడు మా గురుగారినే కొడతాం అని చెప్పి పెద్ద బండ తీసుకొచ్చి దాంతో కొడితే రోకలతో ఆ దోమ ఎగిరిపోతే నా ముక్కు పచ్చడైపోద్ది. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ కూడా ఫూలిష్ ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు చుట్టుపక్కల చేరతారు. వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ఇతరులు చెప్పేది, వైస్ పర్సన్స్ చెప్పేటటువంటిది, ఎక్స్పీరియన్స్ అండ్ ద లెర్న్ పర్సన్స్ చెప్పేటటువంటి దాన్ని వినాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క ఇదంతా కూడా గురుబలాన్ని బట్టి ఉంటుంది. మనం రాజ్య పరిపాలన చేసేటటువంటి వాళ్ళని మనం కనుక చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ సింధు నాగరికత నుంచి మనం చూసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానీ లేదా లెర్న్డ్ పర్సన్స్ చేసినటువంటి పరిపాలనకి మిగతా వాటికి తేడా కనబడుతుంది. సో ఈ యొక్క మీనరాశి వారి పాపం బుర్ర పనిచేయదు. ఇప్పుడు లెక్కలు వచ్చినటువంటి వాడి దగ్గరికి వెళ్తే లెక్కలు మాస్టర్ చెప్తాడు పాఠాలు. లెక్కలే రానివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంటిగ్రేషన్ చెప్పు, మ్యాథ్స్ చెప్పు అంటే వాడు ఏం చెప్తాడు పాపం. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు కాస్త ఇక డిఫరెంట్గా ఆలోచించడం ప్రారంభించి కొంచెం ఈ యొక్క సంవత్సరంలో ఇన్నోవేటివ్గా ఉండడము ఇవన్నీ చేయాలి. ఇకపోతే రైతులకు వచ్చిన డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. పంటలు పండిస్తారు కానీ వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ చేతిలో వీళ్ళు బలైపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. సో డైరెక్ట్ కస్టమర్కి రైతు బజార్లకు పోయి అక్కడ ఏదో ఇచ్చుకోవడం అలాంటివి చేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి. అలాగే ఇండస్ట్రియలిస్టులు ముఖ్యంగా ఫర్టిలైజర్స్ అండ్ ఆల్ దిస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఈ బిజినెస్లు బాగుంటాయి. అలాగే విశ్వవిద్యాలయాలు, అలాగే తర్వాత ఈ యొక్క రెవెన్యూ,
కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా రాకున్నప్పటికీ కూడా కాస్త మనము వెయిట్ చేయాలి. అలాగే రైల్వేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, రోడ్డు ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో రావడానికి అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఓకే. ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలా. అండ్ సెక్యూరిటీ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సెక్యూరిటీ పెట్టమన్నారు కదా అని మనం కనుక సెక్యూరిటీ సంతకం కనుక పెడితే వాళ్ళు కట్టడం మానేస్తే మనల్ని పట్టుకుంటారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఆడ ఐపీ పెడతాడో పెట్టడో తర్వాత సంగతి. ముందైతే మనకు సుప్రీంకోర్టు నోటీస్ వచ్చేస్తుంది కోర్టుల నుంచి. కాబట్టి ఇలాంటి సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లోకి వీళ్ళు వెళ్లకుండా ఒక ధర్మబద్ధంగా ఒక పద్ధతిలో కనుక చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి గ్రాండ్ సక్సెస్ రావడానికి అవకాశం ఉందమ్మా. ఓకే. అయితే ఏలినాటి శని ప్రభావం, షష్టగ్రహ ప్రభావం రెండు ఉన్నది కాబట్టి మీనరాశికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? చాలా అధికంగా ఉంది రెండు ప్రభావాలకు కూడా. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాస్త మనశ్శాంతి లేకపోవడము అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అండ్ భార్య యొక్క సూటిపోటు మాటలు, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటటువంటిది వీళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ ఏలినాటి శని బాగా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవాలా. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకుంటూ నీళ్లు పోస్తూ బెల్లం మొక్క నైవేద్యం పెట్టి వీళ్ళు చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాల చుట్టూ వీళ్ళు తిరగవచ్చు. నవగ్రహాలకి మన చేతులతోనే ఓం శనైశ్చరాయ నమః అంటూ నూనె శనీశ్వరుడి పైన వెయ్యొచ్చు. అయ్యో ఆడవాళ్ళు మీరు వేయకూడదు, మీరు చేయకూడదు అనేటటువంటి వాళ్ళకందరికీ జవాబు నార్త్ ఇండియాను చూపించడమే. నార్త్ ఇండియాలో లేడీస్ మీరు చూడండి, వాళ్ళు ఇలా చెంగేసేసుకొని వచ్చేసి శనీశ్వరుడు చేసేసి వాళ్ళే చేసేసుకుంటారు. ఓం నమ శివాయ అంటూ వాళ్ళు శివుడికి చక్కగా వేసుకుంటూ. శని సింగనాపూర్లో కూడా లేడీస్కి ఎల్లో లేదు కదా. అంటే నార్త్ ఇండియన్ ప్లేసెస్లో అది వెస్ట్ ప్లేస్ కదా అది. సో మనం ఒక పడమర ప్లేస్ అది. కాబట్టి బయట అంటే అభిషేకం చేసుకుంటామని ప్రత్యేకంగా అభిషేకం చేసుకున్న వాళ్ళు రానివ్వరు. మామూలు నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు వేస్తూ ఉంటారు అన్నమాట ఇలా తిరుగుతూ. సో ఓం శనేశ్వరాయ నమః అంటూ అభిషేకాలు చేయాల్సిన పనే ఉంది. ఓం శనేశ్వరాయ నమః అంటూ వీళ్ళ మంత్రజపం చేసుకుంటూ, అలాగే రావి చెట్టుని మనం చూసుకొని ఆ రావి చెట్టుకి లేదా జమ్మి చెట్టుకి వీళ్ళు చక్కగా నీళ్లు పోస్తూ ఏదో ఒక చెట్టు, ఆ ఊర్లో ఆ చెట్టు ఉండాలి కదా, రావి చెట్టు దొరకని వాళ్ళు జమ్మి చెట్టు దొరకని వాళ్ళు రావి చెట్టు, ఇలా ఆ రెండు శనీశ్వరుడికి సంబంధించినవి కాబట్టి ఆ నీళ్లు పోసేసి చక్కగా శనీశ్వరుడి చుట్టూ ఓం శనైశ్వరాయ నమః అంటూ కనుక చేసినట్లయితే జగద్గురువైనటువంటి ఆ శనీశ్వరుడు తప్పకుండా మీనరాశి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కాస్త వీళ్ళకు ఉన్నటువంటి శని పీడ పోతుందమ్మా. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.